హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? నేనైతే రొటీన్ ఫ్రెండ్స్, ఏదో ఒకటి వండుకుంటానే ఉంటా. అదే కదా మన పని. అయితే మనకి పెళ్ళైన కొత్తల్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకుని అయితే ఎవరు పెళ్లి చేసుకోం ఫ్రెండ్స్. అమ్మ చాటున ఉంటాం, గారంగా పెరుగుతాం, చదువుకుని జాబ్ చేయొచ్చు చేయకపోవచ్చు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాతే మనం పనులన్నిట్లో పర్ఫెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ మన వెనకాలే ఉండి చేయదు కాబట్టి ప్రతి పని అప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, అంతే. ఆ మాత్రం దానికి అత్తలు ఆడబడుచులు వెనకాల కూర్చుని వెటకారం చేయడాలు, ఇంకా నేను అత్తను కాబట్టి నేను పెత్తనం చూపించుకోవాలి, నేను చెప్పిందే చేయాలని చూపించుకోవడాలు, ఇలాంటివన్నీ చాలా ఇరిటేషన్ కలిగిస్తాయి. అలాగే పుట్టిల్లు గుర్తొచ్చేస్తుంది, అమ్మ గుర్తొస్తుంది అనమాట. అమ్మ అంత బాగా చూసుకున్నా మన చిరాగపడి పరాగపడి ఎన్ని చేస్తాం. అంత హ్యాపీ లైఫ్లోంచి ఇక్కడికి వచ్చామా అనే ఫీలింగ్ మాత్రం రానివ్వకండి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్నా కూడా అమ్మ ఉంది అనే ఫీల్ వచ్చేలా చూసుకున్నాం అనుకోండి, మనకే మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటారా, ప్రతి మనిషి మూలబడి చావాల్సిందే ఫ్రెండ్స్. ఏదో ఒక రోజున మంచాన్ని పడాల్సిందే. ఎందుకంటే అందరూ హార్ట్ స్ట్రోక్ లాంటివి ఏమైనా వచ్చి సడన్గా పోవడం, యాక్సిడెంట్లో పోవడం, ఇలాంటివన్నీ ప్రతి మనిషికి అయితే జరగవు కదా. వయసు అంతా అయ్యే వరకు బతికుండి ప్రశాంతంగా చచ్చిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంత వరకు. అలా మూలన పడ్డప్పుడు ఏ అవకాశం వస్తుంది కదా కోడలికి. ఇన్ని ఇరిటేషన్లు, ఇన్ని చిరాకులన్నీ పడి కడుపులో కసి పెట్టుకుని ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఆ కోపంతో కంచంలో ఇలా వేసి కొడితే అన్నం, అది వచ్చి కంచం పక్కన పడుతుంది ఫ్రెండ్స్. కనీసం సగం అయినా కింద పడుతుంది. ఎందుకంటే అంత కసితో ఉంటారు. అలా వాళ్ళు కసిగా లేకుండా మన మీద ప్రేమతో ఒక ముద్ద పెట్టాలన్నా, ఆ అన్నం కంచంలో పర్ఫెక్ట్గా పడాలన్నా, మనం ప్రశాంతంగా చచ్చిపోవాలన్నా, కోడలను కూడా కూతుర్లా ప్రేమగా చూసుకుంటే పోవాలా. మన కొడుకునే కదా చేసుకునేది. కాబట్టి మీరు ట్రై